శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ గుండెపల్లి శివసుధీర్ శర్మ. ఈ నవరాత్రుల్లో ఇహ 6వ రోజు. ఈ అమ్మవారి అవసరం లేని వాడు ప్రపంచంలో ఎవరు ఉండరు. ధనం మూలమిదం జగదు. ఈ అమ్మవారు మీకు నేను చెప్పకుండా మీకు అర్థమైపోయి ఉండాలి. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. మనం ఎంత కష్టపడ్డా, ఎన్ని పనులు చేసినా, ఏ పని చేసినా 4 వేళ్ళు నోట్లో పోవడం కోసం. అంటే కేవలం ధన ఆర్జన, డబ్బు సంపాదించాలి, మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి. డబ్బు సంపాదించడం కూడా ఈ రోజులో పెద్ద సమస్య కాదు. కానీ ముఖ్యంగా మంచి మార్గంలో సంపాదించడం, సంపాదించిన ధనాన్ని మంచి మార్గంలో ఖర్చు పెట్టడం, మంచి పనులకి, దైవ కార్యాలకి, ధర్మ కార్యాలకి ఖర్చు పెట్టగలగడం, అలాంటి బుద్ధిని కలుగ చేయడం కూడాను ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఇళ్లలో ఆడవారి నుదురులో పెట్టుకునేటువంటి కుంకుమలో ఉంటుంది, తలలో పెట్టుకునేటువంటి పూలలో ఉంటుంది, చేతికి వేసుకున్నటువంటి గాజుల్లో ఉంటుంది, మెడలో కట్టుకునేటువంటి మాంగళ్యంలో ఉంటుంది, కాళ్ళకి పెట్టుకునేటువంటి మెట్టెల్లో ఉంటుంది, అలాగే మన ఈ పాపిట్లో పెట్టుకునేటువంటి బొట్టులో ఉంటుంది. ఇన్ని స్థానాల్లో లక్ష్మీ స్థానాలని చెప్తూ ఉన్నాం. అలాగే మన ఇంట్లో ఉండాలి. ఎలా ఉండాలి? మనం అందుకని వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాం. వరలక్ష్మి వ్రతం చేయమంటే మన ఐశ్వర్యం మొత్తం బయటపడేలా ఒక పెద్ద మండపాలు కట్టేసి చేస్తుంటాం ఇళ్లలో కూడా. అక్కడ వరలక్ష్మి అమ్మవారు చెప్పింది ఏమిటి అంటే, మనకి లక్ష్మీదేవి చారుమతి అనేటువంటి ఒక అమ్మాయికి, ఒక ముత్తైదువుకి, ఇల్లానికి కలలో వచ్చి, నేను నీకు వరాన్ని అందిస్తున్నాను. ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం రోజున, 2 శుక్రవారం రోజున, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయమ్మా, నేను నీకు అనుగ్రహిస్తున్నాను అంటే, అక్కడ మనం ఎంతసేపటికి అమ్మవారికి లక్ష్మీదేవి అంటే ధనకనక ధేనుకాంచన మహేశ్వర్యాలు కావాలి, మొత్తం ఆ బొమ్మలు పెట్టాలి, ఈ విగ్రహాలు పెట్టాలి, ఇంత బంగారం పెట్టాలి, ఇంత వెండి సామాగ్రి తీసుకురావాలని చెప్పి హడావుడి చేస్తున్నాం. కానీ ఆ కథలో కూడా వినండి, ముఖ్యంగా భర్తని నొప్పించకుండా, అత్తమామలని బాధ పెట్టకుండా, పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనబడింది. అంటే ఆ లక్షణాలు మనలో కూడా ఉండాలి కదా, ఆడవాళ్ళలో, ముత్తైదువులకి. అంటే నేను అంటున్నాను కాదు, ఇప్పుడు ఎంతవరకు ఎంతమంది న్యాయంగా ఉంటున్నారో, ధర్మంగా ఉంటున్నారో అనేది ఎవరికి వారి మనసుకే తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో అత్తమామల్ని బాధ పెట్టి వరలక్ష్మి వ్రతం చేస్తాం, లక్ష్మీదేవికి 1,00,000 కలువ పుష్పాలు తీసుకొచ్చి పూజ చేస్తామంటే అమ్మవారు అనుగ్రహిస్తుందా? కాదు కదా. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలు పెట్టేసి మన ఇంట్లో కూర్చొని అన్ని పూజలు చేసేసి పంచపక్ష పరమాణాలు నివేదన పెడితే అమ్మవారు అనుగ్రహిస్తుందా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి శాస్త్రం చెప్తుంది. తల్లిదండ్రులను విస్మరించి, అత్తమామల్ని విస్మరించి, అందుకని ఈ మధ్య ఒక ఇది కూడా విన్నాను నేను. ప్రతి అత్త కోడల్ని కూతురులాగా చూసుకుంటే ప్రపంచంలో ఏ సమస్యలు ఉండవు కదా అని చెప్పి కోడళ్ళు అడిగితే అత్తలు అడుగుతున్నారు, ప్రతి కోడలు అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూసుకుంటే ఏ సమస్యలు ఉండవు కదా. ఇలాంటి సమస్యలు లేకుండా ఎక్కడైతే ఎవరైతే ఆనందదాయకంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం. అలాగే శుచై నమః, అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరంలో వచ్చేటువంటి నామాల్లో శుచై నమః అనేటువంటి ఒక నామం వస్తుంది. శుచి అంటే శుభ్రత, పరిశుభ్రత. మనస్సు, దేహం, స్థలం, వాడేటువంటి పదార్థం అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి, శుభ్రతగా ఉండాలి, శుచిగా ఉండాలి. అలాగే ఎంగిలి ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని మనం పూజ చేయడం. ఇంట్లో ముఖ్యంగా పొద్దున్నే స్నానం చేయకుండా కాఫీ పెట్టేసుకొని తాగేస్తుంటారు, అన్నాలు వండేసుకుంటారు, టిఫిన్లు వండేసుకుంటారు, క్యారేజీలు కట్టేసి పిల్లలకి, ఇంట్లో భర్తకి కట్టించేసి పంపిస్తుంటారు. అది కూడా అలక్ష్మీ యోగమే. దరిద్రమే. రాత్రంతా మంచం మీద పడుకుంటాం, బ్యాక్టీరియా మనకి ఆటోమేటిక్గా మన వంటి మీదకి వస్తుంది. అదే తీసుకుని మనం స్నానం చేయకుండా ఆ చేతులతో వంట వండుతుంటే బ్యాక్టీరియా వంటలోకి పోతుంది, తెలవని అనారోగ్యం వస్తుంది. అష్టైశ్వర్యాల్లో ఆరోగ్యం అనేటువంటిది కూడా చాలా ప్రధానం కాబట్టి అష్టలక్ష్ముల అనుగ్రహం కలగాలి అంటే ఎలా ఉండాలో ఇల్లు అలా ఉండాలి. ప్రతి మూల శుభ్రతగా ఉండాలి. ఇంట్లో పగిలిపోయిన వస్తువులు ఉండకూడదు, విరిగిపోయిన వస్తువులు ఉండకూడదు, పగిలిపోయినటువంటి మన ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి అలాంటివి ఉండకూడదు, అద్దాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా అలక్ష్మీ నివాసాలు. శుక్రవారం రోజున
మొత్తం బూజు దులిపేసి పక్కన పడేస్తాం. అది కూడా లక్ష్మీ యోగమే. ఇలాంటి చోట లక్ష్మీదేవి ఉండదు. ముఖ్యంగా శుచిగా శుభ్రంగా ఉండి అమ్మవారిని పూజ చేయండి లక్ష్మీదేవిని. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో మీ ఇల్లంతా కూడా ధనకనక ధేనుకాంచన ఐశ్వర్యాలతో నిండిపోయి ఉంటుంది. ఆనందదాయకంగా ఉంటారు. చక్కగా కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతులుగా ఆనందదాయకంగా మంచి వాతావరణంలో మీ యొక్క కుటుంబం నడిచేటువంటి పరిస్థితులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో దసరాల్లో 6వ రోజైనటువంటి అంటే దేవీ నవరాత్రుల్లో 6వ రోజైనటువంటి లక్ష్మీదేవిని పూజించడం అనేది ముఖ్యంగా చాలా విశేషమైనది. ఈ అమ్మవారికి కూడా మరి ఎన్ని నివేదన పెట్టాలి? నిజంగా అమ్మవారికి అందరికీ తెలుసు. సొగ్గు బియ్యంతో చేసినటువంటి పాయసం ఉంటుంది చూడండి, అది నివేదన పెడితే అమ్మవారు అనుగ్రహం చాలా తొందరగా లభిస్తుంది. మరి అమ్మవారిని పూజ చేసాం, లక్ష్మీదేవిని పూజ చేసి ఇంటికి ముత్తైదువుని పిలిచి పసుపుకాలు పెట్టేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే కాదు. లక్ష్మీదేవే సాక్షాత్ ఒక సువాసిని రూపంలో మీ ఇంటికి వచ్చి తీసుకుంటుంది అంటే సాక్షాత్ లక్ష్మీదేవికి మీరు ఈ వాయిదం ఇస్తున్నారు. అమ్మవారు స్వీకరిస్తుంది. స్వీకరించిన దానికి వందల వేల లక్షల కోట్ల రెట్లు ధనాన్ని మీకు చక్కగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ధనం అంటే ఒక్కటే, డబ్బు ఒకటే కాదు, అష్టైశ్వర్యాలు, అష్టలక్ష్ములు, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇలా అనేక రకాలుగా ఉండేటువంటి లక్ష్ముల అనుగ్రహం అంతా కూడాను 6వ రోజు అమ్మవారిని పూజ చేస్తే